తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నేత ఎన్టీఆర్ అని 70వ వార్డు టీడీపీ కార్యదర్శి కొయిలాడ శంకర్రావు అన్నారు. వార్డులోని ఎల్బీఎస్ నగర్ సామాజిక భవనం వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు 2వ రోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శంకర్రావు పాల్గొని మహానేత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అన్ని వర్గాల ప్రజల నుండి అన్న అని పిలిపించుకున్న ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబును పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు రాజేంద్ర ప్రసాద్, కృష్ణంరాజు, రెహమాన్, మల్లా సత్యనారాయణ, కోడి గోవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 102వ జయంతి ఎన్టీ రామారావు 102వ జయంతి జరుపుకోవడం చాలా విశిష్టతో కూడుకుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ గారు. అదే కాదు, బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు పెద్ద నాయకులు చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. చిన్న కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర నాయకులు అయ్యారంటే పల్లా శ్రీనివాస వారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ గాజువాకలో అతి తక్కువ టైంలో రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నా అభిప్రాయం. అదే కాదు, ఈరోజు మహనాడులో జాతీయ అధ్యక్షులుగా మన నారా చంద్రబాబుని ఎన్నుకోవడం జరిగింది. అది పురస్కరించుకొని ఈరోజు మనం కేక్ కట్ చేయడం కూడా జరుగుతుంది. అదే నారా లోకేష్ గారు కూడా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల్లో మమేకమై ఎప్పుడూ కూడా కార్యకర్తే అండగా చూస్తూ ఆయన ఎన్నో వినూత్న కార్యక్రమం చేస్తూ ప్రజలందరికీ దగ్గర అవుతున్నారు. ఈ అలాంటి నాయకుని కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో మనం ఇంకా పెద్ద నాయకుని చేస్తూ మన కార్యక్రమం అందరూ ఆయనకి పెండెంట్ ఉండాలని కోరుకుంటున్నాను.